హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈనాడు పేపరు డేటు 25/12/2025 గురువారం, అంటే క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హెడ్లైన్స్: పీపీపీపై రాజీ లేదు, అనుకున్నదే చేస్తాను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పనే మా ప్రాధాన్యాంశం. పెద్ద కొడుకుగా అండగా ఉంటా. జగన్మోహన్ రెడ్డిలాగా అందరూ పెద్ద కొడుకులా ఉండలేరు. రుషికొండ భవనాలు ఆదిత్య రంగానికి ఎందుకు పనికిరాదు. రుషికొండ భవనం అన్నోళ్ళు ఇప్పుడు ఆదిత్య రంగానికి ఇస్తున్నారు. మనం రాజకీయ వార్తలకు వెళ్ళిపోదాం. రాష్ట్రంలో జగన్ది ప్రతినాయకుడు పాత్ర. వైకాపా అధినేత జగన్ను ప్రతిపక్షం వహించకుండా అభివృద్ధిని అడ్డుకుంటారని, రాష్ట్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణంలో పేదలకు మేలు జరుగుతుందని నారా లోకేష్ గారు చెప్తున్నారు. వైద్యం, విద్య ప్రైవేటీకరణ అయినా సరే పేదలకు మంచి జరుగుతుందని, జరగనివ్వకుండా అభివృద్ధిని వైసీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారని, వాళ్ళు ప్రతిపక్షంలోని ఉండి తమ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నారా లోకేష్ గారు అంటున్నారు. అసలు వైద్యం, విద్య పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. పేదలకి జరిగిన అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అడ్డుకోరు. మీలాగా మీరైతే పేదలకు జరిగిన పథకాలను కానీ, వైద్య విద్యను కానీ మీరు అదే అవకాశం తీసుకొని మాట్లాడేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అలాగా పేదలకు జరగవలసిన మంచిని అడ్డుకోరు. కానీ నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తుతున్నారు, అడ్డుకుంటున్నారని. అది ఈరోజు రాజకీయ వార్త. పక్కన చూద్దాం ఉండండి. జనవరి నుంచి జిల్లా కేంద్రంలో రేషన్ దుకాణంలో గోధుమ పిండి అంట కేజీ 20 రూపాయలకి అందిస్తున్నారట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చేశారు, మీరు వచ్చి తీసేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా జనవరి 1వ తేదీ నుంచి గోధుమ పిండి పెడుతున్నారు రేషన్ డిపోలని. వాళ్ళు పెట్టిన వైసీపీ వాళ్ళు పెట్టినవన్నీ తీసేసి మళ్ళీ మీరు ఏదో ఒక రోజు స్టార్ట్ చేసి మేమే పెడుతున్నామని మీరు చెప్తున్నారు. అది ఈరోజు వార్తలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.